ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పిన కాంక్రీట్ మిక్సర్ కారుపై బోల్తా పడింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. అందులో ఉన్నవారికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. టోల్ ప్లాజా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ అవడంతో అదుపు తప్పిన కాంక్రీట్ మిక్సర్ కారుపై బోల్తా పడింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. అందులో ఉన్నవారికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. టోల్ ప్లాజా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో కేసర టోల్ గేట్ దగ్గర 60వ జాతీయ రహదారిపై టోల్ గేట్ దాటుతున్న సమయంలో ఒక లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న ఆ కారుపై ఫెయిల్ కావడంతో పక్కన ఉన్న కారుపై పడడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. సాంకేతిక లోపం వల్ల బ్రేకులు పడడంతో లారీ అడ్డంగా తిరిగి కారుపై పడిపోయింది. లారీ బరువుకు కారు పూర్తిగా నుజ్జయింది. కారులో ఉన్న వారు లోపలై చిక్కున్నట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు, టోల్ గేట్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో లారీలు పక్కకు తొలగించి కారులో ఉన్న వారిని కూడా బయటికి తీసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కారులో ఎంతమంది ఉన్నారనే మీద మరియు వారి పరిస్థితి ఏంటనే దానిపై కూడా ఇంకా స్వచ్ఛత రావాల్సి ఉంది. లారీ కింద కారు పూర్తిగా నలిగిపోవడంతో సహాయ చర్యలు కొంత ఆటంకం ఏర్పడింది. ఈ ఘటన వల్ల జాతీయ రహదారిపై ట్రాఫిక్ కూడా భారీగా నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు దీనిపై మరిన్ని వాహనాలను కూడా ఆగాయని కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ సాయిబాబు. లారీ కూడా అటు నుంచి వస్తుంది. అందరూ షేర్ చేసుకోమని చెబుతాను.